భారత్ పాకిస్తాన్ల మధ్య అణు యుద్ధాన్ని తన యంత్రాంగం నిలువరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం చాటుకున్నారు. ముందుగా యుద్ధాన్ని ఆపితే అమెరికా బోలెడు వాణిజ్యం చేస్తుందని ఇరు దేశాలకు చెప్పినట్లు ట్రంప్ తెలిపారు. భారత్ పాకిస్తాన్ల మధ్య తక్షణ కాల్పుల విరమణకు నా యంత్రాంగం మధ్యవర్తిత్వం వహించింది. ఇరు దేశాల మధ్య ఈ కాల్పుల విరమణ శాశ్వతమని భావిస్తున్నా. అణ్వాస్త్రాలు కలిగి ఉన్న ఈ దేశాల మధ్య ప్రమాదకరమైన ఘర్షణను అంతం చేశాం. అణు యుద్ధం చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్న రెండు దేశాలను విరమింపజేశామని ట్రంప్ అన్నారు. భారత్ పాకిస్తాన్లకు చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ DGMOలు తమంతట తాముగా అవగాహనకు వచ్చారని, ఈ వ్యవహారంలో మరెవరి ప్రమేయం లేదని భారత ప్రభుత్వ వర్గాలు చెప్తున్న నేపథ్యంలో ట్రంప్ మరోసారి ఇలాంటి ప్రకటన చేయడం గమనార్హం. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నివారణకు బహుశా ఎవరు నా మాదిరిగా వాణిజ్యాన్ని వాడుకోలేదు. నా హెచ్చరికల ఫలితంగా అకస్మాత్తుగా వాళ్ళు ఘర్షణ ఆపేస్తామని చెప్పారు. అలాగే చేశారు కూడా. అందుకు చాలా కారణాలున్నాయి. అన్నింటికంటే పెద్ద కారణం వాణిజ్యమే. మేం భారత్ పాకిస్తాన్లతో చాలా వాణిజ్యాన్ని చేయబోతున్నాం. భారత్తో ఇప్పటికే చర్చలు జరుపుతున్నాం. త్వరలో పాకిస్తాన్తోనూ మాట్లాడతాం. అణు యుద్ధాన్ని మేమే నివారించాం. ఇరు దేశాల మధ్య సైనిక ఘర్షణ అణుయుద్ధంగా మారి ఉండేదని నేను భావిస్తున్నాను. లక్షల మంది మరణించేవారు. విపత్తును నివారించినందుకు గర్విస్తున్నాను. ఈ విషయంలో మా ఉపాధ్యక్షుడు వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియోలు చాలా కష్టపడ్డారు. వారికి కృతజ్ఞతలని ట్రంప్ అన్నారు. భారత్ పాక్ల మధ్య ప్రత్యక్ష చర్చలకు మద్దతిస్తామని అమెరికా ముందుకు వచ్చింది. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో ఈ అంశంపై బ్రిటన్ విదేశాంగ శాఖ మంత్రి డేవిడ్ లామీతో మాట్లాడారు. కాల్పుల విరమణ కొనసాగించడం, రెండు దేశాల మధ్య కమ్యూనికేషన్ మార్గాలను తెరిచి ఉంచడం ఎంతో ముఖ్యమని ఇరువురు నేతలు అభిప్రాయపడినట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ తెలిపారు. ఇరు దేశాలు ప్రత్యక్షంగా చర్చలు జరపడానికి అమెరికా సాయం చేస్తుందని రూబియో పునరుద్ఘాటించారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే ప్రయత్నాలను ప్రోత్సహిస్తామన్నారు. ఉద్రిక్తతలకు తెరదించని పక్షంలో వాణిజ్యం నిలిపేస్తామంటూ భారత్ పాకిస్తాన్లకు చెప్పామని, ఈ క్రమంలోనే ఆ రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని భారత్ తిప్పికొట్టింది. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్న సమయంలో ఆయా సందర్భాల్లో అమెరికా ప్రతినిధులతో భారత ప్రతినిధులు ఫోన్లో మాట్లాడారని, ఎక్కడా వాణిజ్యం ప్రస్తావన రాలేదని స్పష్టం చేసింది. కాల్పుల విరమణకు వాణిజ్యానికి సంబంధం లేదని అధికార వర్గాలు తెలిపాయి.